వరలక్ష్మి వ్రతం కథలోనే పెట్టేశారు, శుభ్రమైనటువంటి ఏర్పాటు. చారుమతి అనే ఆవిడ కల్లో కనిపించింది లక్ష్మీదేవి. కల్లో కనిపించి నన్ను ఆరాధించమని చెప్పింది. ఆవిడ వ్రతం చేసింది. ఊళ్ళో ముత్తైదువులందరినీ పిలిచింది. వాళ్ళు వరలక్ష్మీదేవి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసేసరికి చేతులకు గాజులు, ముక్కులకు పుడకలు వచ్చేసాయట. కథలో ఉంది శుభ్రంగా. అవురా కథ అనుకున్నాను, నేను చదివాను. కానీ ఇటువంటివి చదివేటప్పుడు చాలామంది దృష్టి వేరు, నా దృష్టి వేరు. నేనేం పట్టుకున్నానో చెబుతా. ఆ కథలో నేను పట్టుకోవాల్సింది నేను పట్టుకుంటా. ఆవిడ పిలవకుండానే చారుమతీదేవికి తనంత తానే కళ్ళలోకి వచ్చింది లక్ష్మీదేవి. మనం పిలిచినా రావట్లా, మన కర్మ ఏమిటో. కళలో ఎలలో కాదు, కళలో కూడా రావట్లా, పిలవకుండా వచ్చేసింది. వచ్చేసి నా వరలక్ష్మి వ్రతం చేసి ఊళ్ళో అందరికీ చెప్పేసి నీకు అన్నీ ఇచ్చేస్తానని చెప్పేసి, ఆవిడ పాపం తన ఒక్కతి చేయడం ఎందుకు, వచ్చి దక్కేదేదో ఊళ్ళో అందరికీ దక్కుతుంది కదా అని అందరినీ పిలిచింది. ఆ వ్రతం చేశాక ఒక ప్రదక్షిణం చేయగానే ఆభరణాలు, చేతికి ఆభరణాలు, కాలికి ఆభరణాలు, పాదమంజీరాలు, ముక్కు పొడకలు అన్నీ వచ్చాయి. రెండో ప్రదక్షిణం చేయగానే ఒళ్ళంతా బంగారం అయిపోయింది, సర్వాభరణాలు. మూడో ప్రదక్షిణ సమయానికి వాళ్ళ భర్తలు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళారు. ఇంకేమైపోతారో అని బ్యాంక్ వచ్చి. కథలో చూసుకోండి, మీకు అలాగే ఉంది సరిగ్గా, అనుమానం వల్ల 3 కరెక్ట్గా చెప్పాను. సరిగ్గా ఇదే. మూడో ప్రదక్షిణ సమయానికి వాళ్ళ భర్తలు వచ్చారు. నాకు అర్థం కాదు అప్పటికి వాళ్ళు రావడం ఎందుకు అంటే వాళ్ళకు కూడా ఆభరణాలు కావాలేమో. వాళ్ళకి ఇంకా అనుమానం వచ్చింది, ఈ బంగారం విసుకునిటే బజారుకు పోతారు వీళ్ళు, ఇంటికి రారు ఇంకా. అందుకని ఎవరి భర్తలు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ భార్యను తీసుకెళ్ళారు. ఎందుకైనా మంచిది ఇంటికి తీసుకెళ్దామని. కాబట్టి మనకి వరలక్ష్మి వ్రతం నాడు కనకధారాస్తవం లేకపోతే పూజ అనగానే ఆసక్తి, ఎందుకంటే బంగారం వస్తుంది. కూటికి లేనివాడికి బంగారం కాదు, అన్నం కోసం చేసినా, నిజంగా బంగారం కోసం చేసినా మనం సమర్థించాల్సిందే. మనకు ఉంది కదండి బంగారం. ఇప్పటికే ఒక బ్యాంకు లాకర్ చాలకు 6 బ్యాంకు లాకర్లు పెట్టాం. ఏ లాకర్లో పెట్టాడో పెళ్ళడానికి తెలియదు, మొగుడికి తెలియదు. ఇద్దరు చెరువు లాకర్లో పెట్టేస్తారు. ఒంటి మీద పెట్టుకునే ధైర్యం లేదు. లాకర్కే ఈ ఆభరణాలన్నీ. సర్వాభరణాలు ఎవరు ఉంటాయంటే లాకర్ను మించిన లక్ష్మీదేవి లేదు ప్రపంచంలో. బ్యాంకు లాకర్ను మించిన లక్ష్మీదేవి లేదు. ఆవిడకే మొత్తం అన్నీ. లాకరాయ నమః సర్వ అసలు పేరు సమర్పయామి, లాకరాయ నమః కంఠాభరణం సమర్పయామి, లాకరాయ నమః మంజీరం సమర్పయామి, లాకరాయ నమః సర్వాభరణాన్ని సమర్పయామి. అన్నీ లాకర్లోనే. పీక మీద ఏమున్నాయి? ఒట్టి మొండితాడు ఒకటి ఉంది ఇక్కడ. ఎందుకంటే ఎవరన్నా పీక కోసేస్తాడేమో అని బెంగ మనకి. నిజంగా మానవ స్వభావం ఎంత కుడిబుద్ధి అండి మంది. మనకు అవసరం లేదా? మనం పెట్టుకోలేమా? పెట్టుకునే ధైర్యం లేదా? చేయించుకుని లాకర్లో పెడతావా? మన బుద్ధిలేలాగా ఉంటాయి. కానీ అదే కథలో గొప్ప ధర్మ సూక్ష్మం ఉంది, గమనించండి. కథలు ఊరికే పుట్టవు. అంతకుముందు ఎప్పుడు లక్ష్మీ పూజ చారుమతీదేవి చెయ్యలేదండి. మీరు ఆ కథలో గమనించండి. ఒక శ్రావణ మాసంలో 2వ శుక్రవారం, పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు, అది కూడా లక్ష్మీదేవి కల్లో కనిపించి చెబితే తప్ప అంతకుముందు ఎప్పుడు చారుమతీదేవి లక్ష్మీదేవిని ఆరాధించలేదు. ఆవిడ ఎలవేలు పేదో ఆవిడకుంది చేసుకో. ఆవిడకి ఎందుకు ప్రత్యేకించి కల్లో కనిపించింది అంటే, కల్లో కనిపించడం ఒక మాట చెప్పింది ఆవిడ స్పష్టంగా. అమ్మవారు తప్పు చెప్పదు. నీకు భర్తని దైవంగా భావిస్తున్నావు, నువ్వు అత్తమావలకు సేవ చేస్తున్నావు, కుటుంబ ధర్మం అంతా నిర్వర్తిస్తున్నావు, పిల్లలను చక్కగా వృద్ధి చేస్తున్నావు, ఇంటి పని నువ్వు కొట్టుకుపోతున్నావు. ఇక్కడ బయటికి వెళ్ళడం కూడా మానేసావు తల్లి. ఇటువంటి ఇల్లాలని నేను ఎక్కడా చూడలేదు. నీ కుటుంబ ధర్మాలు ఒక స్త్రీగా నువ్వు చక్కగా చేస్తున్నావు కాబట్టి నీకు నేను దర్శనం ఇచ్చా అని చెప్పింది లక్ష్మీదేవి. అది మనం గ్రహించాలి. అది మనం గ్రహించాలి. ఇంటి పనులు మానేసి, వంట పనులు మానేసి, భర్త పిల్లలు మొత్తం అన్నీ మానేసి లక్ష్మీదేవి గుళ్ళో కూర్చుని విష్ణు సహస్రం 20 సార్లు చదువుతా. విష్ణువు కూడా చికాకు వస్తుంది. ఎవడు రమ్మన్నాడు నేను గుళ్ళోకి అంటాడు ఆయన. ఎందుకంటే గుళ్ళోకి వచ్చిన విష్ణు సహస్రం చదివితే మన పేరు పేపర్లో వస్తుంది. ఇంట్లో భర్తకో పిల్లలకో ఎవరికైనా సేవ చేస్తే ఏం వస్తుంది? పేపర్లో వేరుగా. ఈ ధోరణి ముందు మహిళల్లోనూ మగవాళ్ళలోనూ ఈ ధోరణిలో మార్పు రావాలి. మన బాధ్యతలు, మన కుటుంబ ధర్మాలు, మన సేవలు మానేసి వేరే సేవ ఎలా చేస్తామండి? ఆ పారాయణం, పూజ ఏదైనా దీనికంటే గొప్పది ఎలా అవుతుందండి స్వధర్మం కంటే? చారుమతీదేవికి ఏ పూజ చేయకపోయినా, ఎప్పుడూ లక్ష్మీదేవిని స్తోత్రం చేయకపోయినా, ఊరికే ఏదో పాపం స్నానం చేసి సిగలో ఎంత పువ్వు పెట్టుకుని ఆ ఇంట్లో ఉన్న ఎలవేలుపు చుట్టూ 2 సార్లు 3 సార్లు తిరిగి దండం పెట్టి, అయ్యో మావగారు పిలుస్తున్నారు, అయ్యో అత్తగారు పిలుస్తుంది, అయ్యో భర్త పిలుస్తున్నాడు, అయ్యో పిల్లల్ని ఏదో అన్నం వండి పంపించాలి అంటూ ఈ హడావుడిలో తిరిగిపోతున్న ఆవిడ కల్లో కనిపించడం అవసరం ఏంటండి?
నీ స్వధర్మ నిర్వహణ నువ్వు ఎవ్వరూ చెప్పవలసిన అవసరం లేకుండా చేస్తున్నావు కాబట్టి, ఏమీ ఆశించకుండా చేస్తున్నావు కాబట్టి, త్యాగభావంతో చేస్తున్నావు కాబట్టి నీకు నేను దర్శనం ఇచ్చా. అంటే దేవతలు దర్శనం ఇవ్వాలి అంటే మన స్వధర్మాన్ని మనం నిర్వర్తించాలి. ఆ ధర్మ నిర్వహణ మానేసి నేను గుడి చుట్టూ తిరిగాను, గుడి కట్టించాను, గుడంతా బంగారంతో నింపేశాను, ఈ మాటలు ఇవి కుదిరే పనులు కావు. మన ధర్మం అందుకు అంగీకరించదు. ఇంకో మాట చెప్పింది ఆవిడ, నువ్వు చేయడమే కాదు ఊళ్ళో వాళ్ళందరూ, ఆవిడ పాపం నువ్వు చేయమనే చెప్పింది ఆవిడ, ఊళ్ళో వాళ్ళ విషయం ఆవిడ చెప్పాల. కానీ ఈ చారుమతీదేవి హృదయం ఎంత విశాలమైంది అంటే, అయ్యో స్వయంగా దేవత నా కళ్ళలో కనిపించింది, పూజ చేయమంది, ఇంత భాగ్యం నా ఒక్కళ్ళకి దక్కితే అలాగా అందరికీ దక్కాలి కదా అని సాక్షాత్ రామానుజస్వామిలా ఆలోచించింది ఆవిడ. రామానుజస్వామి అలాగే ఆలోచించాడు, అలా ఆలోచిస్తారు. అందుకని చారుమతీదేవి కూడా రామానుజస్వామిలాగే ఆలోచించి ఇంత గొప్ప వ్రతాన్ని నేనొక్కతిని చేయడం ఏమిటి, ఊళ్ళో అందరికీ చెందాలి కదా అని చెప్పేసి అన్ని వర్ణాల ముత్తైదువుల్ని పిలిచిందమ్మా. మీరు కథలో చూసుకోండి దయచేసి. ఆ సర్వకుల సామరస్యం అనేది వరలక్ష్మి వ్రతంలో ప్రధానమైన విషయం చారుమతి కథలో. అది మనం గ్రహించాలి. దీనికి మనం చప్పట్లు కొట్టాం, ఎందుకంటే మనకు నచ్చదు ఈ మాట. మనోళ్ళే మనం పిలుస్తాం, వేరే వాళ్ళు మనం ఎలా పిలుస్తాం, మన గొడవ అది ఎంతసేపు. మనకు నాకు తెలుసు ఏది నచ్చుతుంది, కానీ నాకేమిటో నా జాతకం నాకు తెలియదు. ఆ నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతుంది. ఇది నచ్చదని తెలుసుని కూడా చెబుతాను నేను. కానీ మరి లోకం బాగుపడాలంటే ఇదే చెప్పాలండి. నేను కథ చదివితే నాకు కనపడింది మొట్టమొదటి బ్రహ్మాండమైన పాయింట్ దొరికిందిరా ఇందులో అనుకున్నాను నేను. అన్ని వర్ణాల ముత్తైదువుల్ని పిలిచింది ఆవిడ. మనం పిలుస్తున్నామంటే ఆలోచించండి దయచేసి, ఎటువంటి భేదం ఉండకూడదు. ఇందులో మళ్ళీ పెద్ద కులాలు, చిన్న కులాలు, కులాల్లో మళ్ళీ శాఖలు, రకరకాలు, అసలు ఇంకా బడుగు బలహీన వర్గాలైతే అసలు వాళ్ళ జోలికే వెళ్ళం మనం. వాళ్ళు పాపాత్మల కింద లెక్క. పైగా మనం వ్యాఖ్యానం చేసేస్తాం, మహాపాపాలు చేసుకుని అలా పుడతారండి, మనమే పుట్టించే ఈ పురాణాలండి. ఎక్కడా లేదు అది, మనం పుట్టించేస్తాం అంతే. ఎందుకంటే ఎవరిని అవమానించడమే మనకు చాలా ఆనందం. మనం సన్మానించుకోవడం కంటే ఇంకోళ్ళని అవమానిస్తే అంతకంటే ఆనందం ఇంకేముంది మరి. ఈ ధోరణి నుంచి మనం బయటపడాలి. పురాణ కథలు అంటే మీరు వరలక్ష్మి వ్రతం కథ చూసినా, చారుమతీదేవి కథ చూసినా ఈ విశాల భావం అలవడుతుంది ఖచ్చితంగా. అందులో ఆ పాయింట్ పట్టుకోవాలి. అంతేగాని ఒక ప్రదక్షిణం చేస్తే చేతులకు గాజులు వచ్చాయి, రెండో ప్రదక్షిణం చేస్తే మెడలో హారం వచ్చి అది పట్టుకోకూడదు. అందుకని నేను 22 ప్రదక్షిణాలు చేస్తా, మొత్తం అన్నిటికీ అన్నీ రావాలి కదా. ఏం చేసినా రాదు, నీరసం వస్తుంది. కథలో పట్టుకోవాల్సిన విషయం అది కాదండి. పట్టుకోవాల్సిన విషయం మన మనస్సు, మన బుద్ధి విశాలంగా ఎదగాలి. ఇన్ని దేవతా స్తోత్రాలు వింటున్నా, ఇంత శంకర వాంగ్మయ లహరి ఆ మనుషులు కార్యకర్తలు మహాత్యాగాలు చేసి వ్యయప్రయాసాలు కూర్చి చేయిస్తున్నా ప్రజల మనస్సుల్లో విశాల భావం అనేది పుట్టకపోతే మా శ్రమ దండగానమ్మా. మీ కృషి మీదే ఆధారపడింది, మీ మనస్సు మీద ఆధారపడింది. మనస్సులు విశాలం కావాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, స్త్రీ పురుష భేదానికి అతీతంగా మనం ఆలోచించాలి. అప్పుడు హిందూ ధర్మంలో ఉండేటువంటి ఔన్నత్యం కూడా ఇది ప్రపంచం మొత్తం మీద గొప్ప ధర్మం అని ఎందుకన్నారో అర్థమవుతుంది. జ్ఞానం, వైరాగ్యం మనకేమీ అక్కర్లేదు. అమ్మా నాకు లోకం బాగుపడ్డవే నాకు కావాలి అంటే ఆ లోకమంతా మన చుట్టూ తిరిగే విధంగా లోకేశ్వరి అయిన లక్ష్మీదేవి చేస్తుందమ్మా. ఆవిడే వరలక్ష్మీదేవి. సెలవు.